ప్రస్తుతం మనతో పాటు ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జడిపాటి జయపాల్ గారు ఉన్నారు. టికెట్ అనుకున్నారు, సో చివరి నిమిషంలో టికెట్ మిస్ అయింది. ఆ బాధ ఏమన్నా ఉందా? పార్టీ టికెట్ వచ్చినా రాకున్నా నాయకత్వం రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీకి రావాలని చెప్పేసి కోరుకున్నాం. అది వచ్చింది కాబట్టి మాకు టికెట్ వచ్చినా రాకున్నా సంతోషంగా ఉంది. మీకు తగ్గట్టుగానే ఇచ్చారా కార్పొరేషన్ చైర్? ఎక్కడ కూడా తక్కువ చేయలేరు కదా. నీకు ఏదైనా నేను గుర్తించేటట్టు చేస్తా అని చెప్పేసి కూడా ఒక మాట ఇచ్చిండు. మరి ఆ మాట నిలబెట్టుకునే ఏకైక నాయకుడు రేవంత్ రెడ్డి గారు. ఈరోజు బీసీలకి కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుంది, కాంగ్రెస్ పార్టీ ఏం చేయట్లేదు. సో 42% డిక్లరేషన్ అన్నారు, కామారెడ్డి డిక్లరేషన్ సర్వే చేశారు కానీ అది కూడా కరెక్ట్ చెయ్యలేదు. సో మరి ఇప్పుడు రేపటి నాడు ఎన్నికలకి కాంగ్రెస్ పార్టీ మోసం చేసి ఎన్నికలకు వెళ్తుందా? అగరు కులాల నాయకుడు అయినాక కూడా ఆయన ఏంటంటే బీసీలకు న్యాయం జరగాలన్న ఉద్దేశంతో సర్వే చేయించే బీసీ నాయకులందరూ కూడా చాలా సంతోషంగా గౌరవంతో ఉన్నారు. సరే, అంతా మంచిగానే ఉందా మరి కాంగ్రెస్ పార్టీలో? అలుకలుకలు, కొట్లాటలు, వర్గపు 100% మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, రాజకీయ నాయకులు కానీ అందరూ కలిసికట్టుగా పనిచేస్తారు. కవిత గారు రైలు రోకో కార్యక్రమం చేయబడుతున్నారు. సో ఇక్కడ కొట్టే దెబ్బ ఢిల్లీకి దాకాలి అని చెప్పేసి మరి ఏంది బీసీల పట్ల ప్రేమ చూపించట్లేదు? నిజంగా కేంద్రాన్ని అడిగే దమ్ము లేదా కాంగ్రెస్ నేతలకి? 10 సంవత్సరాలు వాళ్ళ ఫాదర్ ముఖ్యమంత్రి ఉంటే, వాళ్ళ అన్ననేమో ఐటీ మంత్రి ఉంటే, మరి ఆ రోజు మరి వీళ్ళందరూ వాళ్ళ కుటుంబమే పెద్ద రాజకీయంలో ఉన్నారు. మరి బీసీలకు ఏమాత్రం న్యాయం చేశారు? బీసీలకు ఏ విధంగా న్యాయం చేస్తారు మీరు కార్పొరేషన్ చైర్మన్? బీసీలకు న్యాయం ఏంటంటే 42% ఏదైతే ఉన్నదో గ్రేటర్లు కూడా 42% ఖచ్చితంగా న్యాయం చేస్తారు. అన్న ఎట్లున్నావు అన్న? చాలా రోజులు అంత అయితే బ్రహ్మాండంగా ఉన్నాము. మంచిగా మా కార్యకర్తలుగా మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా ఉన్నాం. తెలంగాణ ఎన్నికల టైంలో మనం కలిసినాం, ఎన్నో ఇంటర్వ్యూలు కూడా చేయడం అనేది జరిగింది. సో చివరి నిమిషం వరకు టికెట్ అనుకున్నారు, సో చివరి నిమిషంలో టికెట్ మిస్ అయింది. ఆ బాధ ఏమన్నా ఉందా అన్న ఇప్పటికీ? మాకు అటువంటిది ఏం లేదు. మా లాస్ట్ వరకు మేము ఖచ్చితంగా టికెట్ వస్తుందని చెప్పి ఆశించినాం. పార్టీలో చురుకుగా పనిచేసినాం. మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మాకు పార్టీ టికెట్ వచ్చినా రాకున్నా నాయకత్వం రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీకి రావాలని చెప్పేసి కోరుకున్నాం. అది వచ్చింది కాబట్టి మాకు టికెట్ వచ్చినా రాకుండా సంతోషంగానే ఉంది. ఓకే, బాగానే ఉందని ఎంపీసీ కార్పొరేషన్ చైర్మన్ అంటే మీకు తగ్గట్టుగానే ఇచ్చారా కార్పొరేషన్ చైర్? ఎక్కడ కూడా తక్కువ చేయలేరు కదా. నాకేం లేదు. ఆయన ఎలక్షన్ కంటే బిఫోర్ నాకు సీట్ రానప్పుడు కూడా నన్ను ఇంటి దగ్గరికి పిలిచి నీకు సీట్ రానందుకు బాధపడవద్దు, మన గవర్నమెంట్ వస్తే తప్పనిసరిగా నేను నా స్వాధీనంలో తీసుకుంటా, నీకు ఏదైనా నేను గుర్తించేటట్టు చేస్తా అని చెప్పేసి కూడా ఒక మాట ఇచ్చిండు. ఆ మాట ప్రకారంగానే ఆయన ఖచ్చితంగా మరి ఆ మాట నిలబెట్టుకునే ఏకైక నాయకుడు రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు. సో సంతోషంగానే ఉన్నారు కార్పొరేషన్ చైర్మన్ గా? 100% సంతోషం. సో నమ్మిన కార్యకర్తలకు కావచ్చు, అందరూ మా కార్యకర్తలు కానీ, శేర్లింగపల్లి నాయకులు కానీ, తెలంగాణ మా సంఘం అందరూ కూడా చాలా సంతోషంగా సరే రేవంత్ రెడ్డి గారు గుర్తించి మా వడ్డెరువులకు మరి ఒక కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చుడు కూడా మా వడ్డెరువులు అందరూ కూడా చాలా సంతోషంగా మరి అన్నగారికి బాగా కృతజ్ఞతలు చెప్పుకుంటూ సంతోషం. ఓకే అన్న, సో ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ అనేది చాలా పెద్ద బాధ్యత. బీసీలు అందరూ మీ హయాంలో ఉంటారు. మీరు ఏదైనా బీసీలకి ₹1 రిలీజ్ చేయాలన్నా కూడా మీ కార్పొరేషన్ చైర్మన్ దిక్కు. సో ఈరోజు బీసీలకి కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుంది, కాంగ్రెస్ పార్టీ ఏం చేయట్లేదు. సో 42% డిక్లరేషన్ అన్నారు, కామారెడ్డి డిక్లరేషన్ ఇప్పటి వరకు దాన్ని అంటే సర్వే చేశారు కానీ అది కూడా కరెక్ట్ చెయ్యలేదు. సో మరి ఇప్పుడు రేపటి నాడు ఎన్నికలకి ఏది కాంగ్రెస్ పార్టీ మోసం చేసి ఎన్నికలకు వెళ్తుందా, చట్టబద్ధంగా 42% ఇచ్చి వెళ్తుందా అనుకోవచ్చు? కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా మోసాలు అనేది కాంగ్రెస్ పార్టీకి అలవాటు లేదు, అది చెయ్యదు కూడా. కాంగ్రెస్ పార్టీ చేసే ఏ వాగ్దానం చేసినా అది ఖచ్చితంగా నెరవేరుస్తుంది. 42% ఏదైతే రిజర్వేషన్, బీసీ రిజర్వేషన్ 42% చేసింది రాహుల్ గాంధీ గారు కానీ, ఖర్గే గారు కానీ, మన సోనియా గాంధీ గారి నాయకత్వంలో మరి రేవంత్ రెడ్డి గారు ఒక అగరు కులాల నాయకుడు అయినాక కూడా ఆయన ఏంటంటే బీసీలకు న్యాయం జరగాలి, బీసీలకు చాలా అన్యాయం జరుగుతుంది అన్ని గవర్నమెంట్ ఉన్నప్పుడు. మా కాంగ్రెస్ ప్రభుత్వము మన రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో బీసీలకు న్యాయం జరగాలన్న ఉద్దేశంతో ఎన్నో రకాల తిప్పలు ఎంతో ఇబ్బందులు పడి ఎంతో అఫీషియల్గా కూడా మంచిగా సర్వే చేయించేది. ఒక్కసారి కాకుండా రెండోసారి కూడా సర్వే చేయించేసి 42% రిజర్వేషన్ చేసినట్టు కూడా ప్రతి
బీసీ నాయకులందరూ కూడా చాలా సంతోషంగా గౌరవంతో ఉన్నారు. ఏడున్నారన్న ఏడ లేరు బీసీ సంఘాలు రేపు ఎన్నికలకు ఎట్లా పోతారు మాకు చట్టబద్ధత ఇవ్వకుండా. సో ఇది కేవలం ఓట్లు దంచుకునే ప్రయత్నం మాత్రమే. మరోసారి కాంగ్రెస్ పార్టీ బీసీలకు న్యాయం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ అంటేనే రెడ్డి కాంగ్రెస్ అని ఒక గతంలో బ్రాండ్ ఉంది, ఇప్పుడు అదే కంటిన్యూ చేస్తున్నారు. మొన్న మల్లికార్జున ఖర్గే గారు కూడా బీసీలకు సంబంధించి ఒక మాట కూడా మాట్లాడలేరు అని చెప్పేసి అంటున్నారు. లేదు మల్లికార్జున ఖర్గే గారు వచ్చింది ఇక్కడ ఆర్గనైజింగ్ బీసీల గురించి కానీ, ఓసీల గురించి కానీ, ఎస్సీల గురించి కానీ ఒక కులాన్ని మతాన్ని తీసుకొని ఆయన రాలేదు. ఏఐసి అధ్యక్షుడిగా మరి ఇక్కడ రాష్ట్రంలో ఏ రకంగా మూవ్మెంట్ జరుగుతుంది, ఇక్కడ మంత్రివర్గం కానివ్వండి, గవర్నమెంట్ కానివ్వండి, రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, ఇక్కడ ఉన్న ఇన్ఛార్జులు కానివ్వండి, అన్ని రకాల మంచిగా జరుగుతుందా లేదా అని ఒక అబ్జర్వేర్గా వచ్చేసి అక్కడ మూవ్మెంట్ చేసుకొని పోయిండు. ఒక కులానికి ఒక మతానికి రాలేదు. సరే, అంతా మంచిగానే ఉందా మరి కాంగ్రెస్ పార్టీలో? లుకలుకలు, కొట్లాటలు, వర్గపోర్లు, కోవట్లు అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? అటువంటి ఏది కూడా లేదు. వీళ్ళకి ఏది బర్దాస్త్ కాకుండా మిత్రపక్ష వాళ్ళకి ఏముంది అంటే ఎప్పుడు ఎవరి మీద గట్టేద్దాము, ఎవరి మీద ఉంగళం పెడదాము అనేది తప్ప వేరే ఏం లేదు. వీళ్ళకి ఏదంటే వాళ్ళకు పరిస్థితి లేదని చెప్పేసి ఆ ప్రచారం చేసుకున్నాడు తప్పితే మా దాంట్లో అందరు నిశ్చాంతంగా అందరూ కూడా 100% మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, రాజకీయ నాయకులు కానీ, చైర్మన్లు కానీ, ఎంపీలు కానీ అందరు కలిసికట్టుగా పనిచేస్తున్నారు. 17 నాడు కవిత గారు రైలు రోకో కార్యక్రమం చేపడుతున్నారు. సో ఇక్కడ కొట్టే దెబ్బ ఢిల్లీకి దాకాలి అని చెప్పేసి, సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయింది కాబట్టి నేను రంగంలో దిగుతున్నా అని చెప్పేసి అన్నారు. సో ఇక్కడ మరి ఏంది బీసీల పట్ల ప్రేమ చూపించట్లేదు, నిజంగా కేంద్రాన్ని అడిగే దమ్ము లేదా కాంగ్రెస్ నేతలకి? ఇప్పుడు ఆయన మరి బీసీల కోసం ఎంతో త్యాగం చేస్తున్న సంగతి పాతది మర్చిపోయి మరి 10 సంవత్సరాలు వాళ్ళ ఫాదర్ ముఖ్యమంత్రి ఉండే, వాళ్ళ అన్ననేమో మరి మున్సిపల్ శాఖ మంత్రి, ఐటీ మంత్రి ఉండే. మరి ఆ రోజు మరి వీళ్ళందరూ వాళ్ళ కుటుంబమే పెద్ద రాజకీయంలో ఉన్నారు. మరి బీసీలకు ఏమాత్రం న్యాయం చేశారు? బీసీలకు ఎంత రిజర్వేషన్లు చేసి బీసీలకు వాళ్ళు ఎమ్మెల్యే టికెట్లు కానీ, ఎంపీ టికెట్లు కానీ కేటాయించారు. అది ఒక్కసారి మనం వెనకకు మళ్ళీ ఆలోచన చేసుకోవాలి. ఇప్పుడు 10 ఏళ్ళ తర్వాత నువ్వు ఓడిపోయినావు కాబట్టి ఇవాళ నీకు బీసీ రాజుకి వస్తారు, ఎస్సీ రాజుకి వస్తారు, మరి ఏది ఈ రకంగా ఎస్టీ రాజుకి వస్తారు, మైనారిటీలు యాదికి వస్తారు. అప్పుడు మరి ఆ 10 ఏళ్ళు ఎందుకు రాలే మీకు అది? మరి ఒకసారి మీకు బాగా గమనించుకొని వెనకకు మళ్ళీ చూడాలి. మీరేంటంటే ఇవాళ రైలు ఎక్కితే నువ్వేం బంద్ చేసినా బీసీలంతా నీ ఎంబడి వస్తారనేది మాత్రం అది కళ. మీరు చేసిన అన్యాయానికి బీసీలకు మీరు చేసిన 10 ఏళ్ళలో చేసిన అన్యాయమే ఇవాళ బీసీలు మరి మీ ఎంబడి లేకుండా కాంగ్రెస్ పక్షాన్ని ఉంటేనే మాకు బీసీలకు కానీ అన్ని కులాలకు కానీ సమయంగా న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ పక్షాన కాంగ్రెస్ ఎంబడే, కాంగ్రెస్ నాయకత్వమే, కాంగ్రెస్ బడుగు బలహీన వర్గాలకు, గరీబులకు ఏం చేసినా మేలు చేసింది కాంగ్రెసే కాబట్టి కాంగ్రెస్ పక్షాన్ని అన్ని వర్గాలు, అన్ని కులాలు కాంగ్రెస్ పక్షాన్ని. కాదన్న మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలోనే ఉన్నారు కదా, ఎందుకు అడగలేకపోతున్నారు మరి కేంద్రాన్ని మాకు చట్టబద్ధత చెయ్యండి అని చెప్పేసి, పార్లమెంట్ సెక్షన్ లో మా బీసీ బిల్లు గురించి మాట్లాడండి అని చెప్పేసి ఎందుకు మాట్లాడిపించలేకపోతున్నారు అనుకోవచ్చు? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము ఇక్కడ ప్రతిపక్ష గట్టిగా నిలదీస్తుంది మా రాహుల్ గాంధీ గారు. మరి రేపు పార్లమెంటులో బిల్లు పెట్టినప్పుడు కూడా ఖచ్చితంగా మా వాళ్ళు రిజర్వేషన్ ఏదైతే బీసీ రిజర్వేషన్ కానివ్వండి, మరి 33% లేడీస్ కూడా రిజర్వేషన్ ఆనాడు రాజీవ్ గాంధీ గారు చేస్తే అప్పుడు దాన్ని కానియలేదు. ఈరోజు మా రాహుల్ గాంధీ గారు కానీ ఖచ్చితంగా మా కాంగ్రెస్ పార్టీ మల్లికార్జున ఖర్గే కానీ, రాహుల్ గాంధీ గారు, మా ప్రియాంక గాంధీ గారు, మా సోనియా గాంధీ గారు, మా నాయకులు అందరూ కూడా ఖచ్చితంగా రిజర్వేషన్లో ఏదైతే గ్రామ పంచాయతీలు కానివ్వండి, మండళ్ళు కానివ్వండి, మున్సిపల్ కానివ్వండి ఖచ్చితంగా పర్సంటేజ్ బీసీలకు పర్సంటేజ్ ఖచ్చితంగా ఇవ్వాలనే పట్టుదలతో మా నాయకులు చేశారంటారు. నమ్మకం ఉందా ఒక బీసీ నాయకుడిగా? 100% బీసీలకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా? బీసీలకు 100% న్యాయం జరుగుతుంది. ఈ గవర్నమెంట్లో ఈ రేవంత్ రెడ్డి నాయకత్వంలో, రాహుల్ గాంధీ నాయకత్వంలో బీసీలకు న్యాయం జరుగుతుంది. మరి ఇప్పుడు కవిత గారు చేసినటువంటి వాక్యాలు కావచ్చు, ఇతర బీసీ సంఘ నేతలు చేసినటువంటి వాక్యాలు కావచ్చు, మరి ఇంతకు ముందు బీసీ సంఘాలు మరి ఆ పార్టీలో కూడా ఉన్నారు కదా, ఎమ్మెల్యేలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, చైర్మన్లు ఉన్నారు. మరి అప్పుడు చైర్మన్లు ఉన్నారా అనేది మాకైతే తెలియదు కానీ మరి ఇంతమంది ఉండి మరి ఆనాడు బీసీలు ఎందుకు యాదకి రాలే? ఇవాళ 42% కాంగ్రెస్ పార్టీ చేస్తే రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు 42% బీసీల కోసం చేసింది.
మరి ఈ గవర్నమెంట్ లో ఈ పార్టీ చేసింది కాబట్టి ఇలా మీకు గుర్తొస్తుంది బీసీలు. నిన్న పోయినసారి ఏం చేశారు, 10 లక్షలు ఎస్సీలకు ఇస్తాము, బీసీలకు లక్ష ఇస్తాము, అది ఇదని మాయ మాటలు చెప్పి ఏదో ఓట్లు సంపాదించుకునే ప్లాన్ చేశారు. కాబట్టి మీరు 10 లక్షలు ఇచ్చినా, 1 కోటి రూపాయలు ఇచ్చినా బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ మీ పక్షాన మీరు కాళ్ళు మీనికి పెట్టి నెత్తి కిందికి పెట్టినా ఏ వర్గం మీ వెంబడి రాదు. సో అన్న, ఇప్పుడు కార్పొరేషన్ చైర్మన్ లో చాలా మంది కార్పొరేషన్లు రూపాయి లేకుండా మొత్తం ముడుచుకుంటూ పోయిండు అది ఇది అని చెప్పేసి అన్నారు. నేను మన కార్పొరేషన్ చైర్మన్ ఇంటర్వ్యూ చేశాను. మన ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ అన్న ఫండ్స్ ఉన్నాయా లేకపోతే? మాకు బీసీ మా ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ కానివ్వండి, ఏ కార్పొరేషన్ చైర్మన్లలో కూడా ఆయన ఏం చేసిండంటే, మా ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ 1000 కోట్లు అని ప్రచారం పేపర్లో కానీ ప్రచారం చేసి 1000 కోట్లు ఇచ్చిపెట్టి 2 కోట్లు కూడా గతి లేదు. ఈడ ఖాళీ కుర్చీలు కూడా లేవు. ఏదో మన మామూలు కుర్చీలు, ఏది మన పైవేరు కుర్చీలు ఉంటే ఒక 5-6 ఉన్నాయి, దాంట్లో ఈ టేబుల్ లేదు, ఏం లేదు. ఇలా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, మాకు చైర్మన్లు వచ్చిన తర్వాత ఈ హాల్ కానివ్వండి, కుర్చీలు కానివ్వండి, టేబుల్ కానివ్వండి, ఇవన్నీ మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే, మేము చైర్మన్లు అయినాకనే ఈ రకంగా మా ఆఫీసులు ఈ రకంగా 10 సంవత్సరాల్లో మేము చాలా గొప్పగా తీర్చిదిద్దినామని చెప్పేసి ఈరోజు కేటీఆర్ గారు సవాల్ కూడా విసిరింది. రేవంత్ రెడ్డి దమ్ముంటే రా, వచ్చి కూర్చో, మేము 10 సంవత్సరాలు రైతులకు ఏం చేసినాము, బీసీలకు ఏం చేసినాము, కుల సంఘాలకు ఏం చేసినాము, తర్వాత నిరుద్యోగులకు ఏం చేసినాము, సో చర్చకు రాకుండా ఢిల్లీ పారిపోయినా అని చెప్పేసి ఈరోజు జరిగిన ప్రచారం. నీ ఉడత ఊపులకు జ్ఞాపకాలు అన్నట్టు కాదు, నువ్వేదో పిల్లగాడవు. ఒక ముఖ్యమంత్రి స్థాయికి నువ్వు ఇటువంటి మాటలు మాట్లాడుంటే అది మర్చిపో. ఒక మంత్రిగా చేసినావు, ఒక ముఖ్యమంత్రి కొడుకో నువ్వు, మరి ఐటీ మంత్రి చేసినావు, ఒక 4-5 సార్లు నువ్వు ఎమ్మెల్యే చేసినావు, మంత్రి చేసినావు, చిల్లర మాటలు ఎందుకు మాట్లాడుతావు? ఒక ముఖ్యమంత్రి అంటే 4 కోట్ల ప్రజలకు ముఖ్యమంత్రి ఆయన. ఎవరికి కానీ, బీఆర్ఎస్ కానీ, బీజేపీలో కానీ, కాంగ్రెస్ లో కానీ 4 కోట్ల ప్రజలకు ముఖ్యమంత్రి ఆయన. ముఖ్యమంత్రిని ఏ రకంగా గౌరవించాలని నీకు తెలియదే. రఫ్ మాటలు మాట్లాడితే నీకేమో నీకు కిట్టం వస్తుంది అనుకుంటున్నావా? కాదన్న, మరి రేవంత్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు ఎందుకు చెప్పారు మీరు రేవంత్ రెడ్డి గారికి ఈ విధంగా? రేవంత్ రెడ్డి గారిని ఇట్లా చిల్లర మాటలు ఏం మాట్లాడతలేడు. ఆయనని ఇబ్బంది పెట్టింది పట్టుకొని మీరు ప్రతిపక్షంగా మమ్మల్ని అడగండి. ప్రతిపక్షంగా మీరు మా దగ్గరకు వచ్చి మేమేమన్నా ఏదన్నా మాకు సరిగ్గా ఆర్గనైజర్ చేయకపోతే మాకు చెప్పండి. ఈ రకంగా మీరు చెప్పినట్టయితే మేము కూడా దాన్ని సరిదిద్దుకుంటాము. అసెంబ్లీకి రాండి, మాట్లాడండి, చెప్పండి. ఏమైనా మేము పొరపాటు చేసినట్టే మీరు 10 ఏళ్ళు నువ్వు ముఖ్యమంత్రి చేసినావు, నీకు ఎన్నో 50 ఏళ్ళు నీకు అనుభవం ఉన్నది. నీ అనుభవాన్ని మాకు వివరించి చెప్పండి. చెప్తే మేము సరిదిద్దుకుంటాం అనేసి మంచి మాట చెప్తుండు మా ముఖ్యమంత్రి. వీళ్ళలాగా ఆడేది లోటపీస్ కేసు, ఏంది అది లోటపీస్ కేసు? ఏంది లోటపీస్ కేసు? మరి నీకు ఈ పోతే రేపో నువ్వు జైలుకోవాలని నెయ్యి 15 రోజులు ఉంటావు, 30 రోజులు ఉంటావు, నువ్వు 15 రోజులు ఉంటావా, 30 రోజులు ఉంటావా? చట్ట ప్రకారంగా తీసుకుంటది. ముఖ్యమంత్రి ఏం చేస్తాడు, ఎమ్మెల్యే ఏం చేస్తాడు, మంత్రులు మీరేం కక్ష కట్టలేదా? మరి మాకు ఇప్పుడు నువ్వు మీరే చెప్పారు కానీ కేసీఆర్ ని లోపలేస్తాం, జైలు వేస్తాం అని చెప్పేసి ఎప్పుడు కేసీఆర్ లోపడేస్తామనే లేదు, కేటీఆర్ లోపడేస్తామనే లేదు. ఆ చట్ట ప్రకారంగా చట్టం తీసుకుంటది. అది ముఖ్యమంత్రి చెప్పినంత మాత్రం, ఎమ్మెల్యేలు చెప్పినంత మాత్రాన్ని కాదు కదా. నువ్వు తప్పు చేస్తే ఆ చట్టమే తీసుకుంటుంది చర్య. కోర్టులు ఉన్నాయి, నువ్వు తప్పు చేస్తే కోర్టే దాన్ని నిర్ణయిస్తుంది. సరే, ఇప్పుడు 18 నెలలుగా కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్ అయిపోయింది. నిరుద్యోగులు సక్క లేరు, రైతులు సక్క లేరు, జనాలు సక్క లేరు, కార్పొరేషన్ అంటే కుల సంఘాలు సక్క లేరు అని చెప్పేసి చెప్పుకుంటూ వస్తున్నటువంటి మాట. సో ఈ 18 నెలలుగా కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్ అని చెప్పేసి అనుకోవచ్చు. ఇక ఫెయిల్యూర్ అనుకోవటం మీరు రోడ్డు మీద కూర్చుంటే కాదు. ఏ సంఘానికి ఆ సంఘానికి మూవ్మెంట్ చేసుకుంటా ప్రతి సంఘానికి గౌరవిస్తున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఏ సంఘాన్ని దూరం చేస్తున్నాడు, ఏ సంఘం వాళ్ళు ఏది అడిగినా కాదనుకుంటా సంఘాన్ని అన్ని రకాల కూడా ఈ కులం మతం భేద లేకుండా అన్ని కులాలని అన్ని మతాలని ఈక్వల్ గా ఆయన మూవ్మెంట్ చేసుకుంటూ పోతుంటారు. జనాలు సంతోషంగా ఉన్నారు, 100% సంతోషం. నిజంగానే ఉన్నారు. నిజంగా అంటే నిజంగానే ఉన్నారు, దానికి సవాలే లేదు. సరే అన్న, వేరే నియోజకవర్గం మీ షేర్లింగంపల్లిలో సంతోషంగా ఉన్నారా? షేర్లింగంపల్లి సంతోషంగా ఉన్నారు, ఎందుకు లేరండి? ఇప్పుడు ఏం చేసింది మీరు 18 నెలలకు వచ్చి ఏం చేసింది? షేర్లింగంపల్లికి కావచ్చు, హైదరాబాద్ కి కావచ్చు,
సరే వేరే ముచ్చట పక్కన పెడదాం. హైదరాబాద్ ముచ్చట, మీ షేర్లింగంపల్లి ముచ్చట మాట్లాడదాం. ఏం చేసింది 18 నెలలుగా? సంవత్సరంన్నర అయిపోయింది కదా. షేర్లింగంపల్లిలో నీకు డ్రైనేజీలు కానివ్వండి, రోడ్స్ కానివ్వండి, ఈ స్కూల్ ఏదైతే గవర్నమెంట్ స్కూల్ కానివ్వండి, ఇటువంటి చాలా చేస్తుండు. ఆ 10 సంవత్సరాలు గవర్నమెంట్ స్కూల్లో పిల్లలను జాయిన్ చేయాలంటే కూడా భయపడి ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేసేవాళ్ళు. ఈ రోజు చూడండి షేర్లింగంపల్లిలో ఎన్ని స్కూళ్ళు ఉన్నాయో, అంగన్వాడీ స్కూల్ కానివ్వండి, మన గురుకుల పాఠశాలలు కానివ్వండి, గవర్నమెంట్ హై స్కూల్ కానివ్వండి, ప్రైమరీ స్కూల్ కానివ్వండి, అట్లా కూడా ముఖ్యమంత్రి శ్రద్ధ తీసుకొని ప్రతి కాన్షియన్స్లో ఈ గవర్నమెంట్ స్కూల్ చాలా డెవలప్ చేయాలని పట్టుదలతోటి ఆయన పనిచేస్తున్నాడు. ఎంతో మూమెంట్ తీసుకోపోతుంటాయి. నిజంగా చేస్తున్నా 100%. మీరు ఎక్కడన్నా ఏ టైంలో అయినా మీరు ఇంటర్వ్యూ చేయండి. షేర్లింగంపల్లికి వచ్చి అడగాల జనాలు 100% అడుగు. ఎవరి పాలన బాగుందట, కేసీఆర్ రేవంత్ రెడ్డి? ఇక వాళ్ళు ఎవరైతే వాళ్ళ తూక్తుమ్మగాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు నువ్వు అడిగితే వాళ్ళది చెప్తారు. మీరు చూపించిన ఇల్లే అడుగుతా నేను. ఎవరికైనా ఇందిరామల ఇల్లులు వచ్చినాయి ఇప్పటి వరకు? మరి 100% చేస్తూనే ఉన్నాం. ఇందిరామ ఇల్లు ఆ రోజు ఇందిరామ ఇల్లు కట్టించిన డబుల్ బెడ్రూమ్లే నిన్న భార్యను ఎవరికి డిస్ట్రిబ్యూట్ చేయలే. అవే ఇందు కలర్ చేస్తున్నారు కానీ ఎవరికి డిస్ట్రిబ్యూట్ చేయలే. ఇలా కొల్లూరులో చూసినట్టయితే, చందనగర్లో చూసినట్టయితే, లింగంపల్లిలో చూసినట్టయితే డబుల్ బెడ్రూమ్లు ఎక్కడ చూసినా అట్లే ఉన్నాయి. ఇందిరామ కట్టించిన ఇల్లే. ఇప్పటిదాకా వాళ్ళు దాంట్లో మీ 10 ఏళ్ళలో ఒక్కరు కూడా డబుల్ బెడ్రూమ్ లేదు. సరే, రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఈసారి బోని కొడతారా మీరు షేర్లింగంపల్లిలో? లాస్ట్ టైం ఒక్క సీటు కూడా రాలేదు. రా టైంలో ఏమైందంటే కొంచెము మా రేవంత్ రెడ్డి గారు నాయకత్వం లేదు. అప్పుడు మా మంత్రులు ఉన్న ఎమ్మెల్యేలంతా ఈయన వాళ్ళకి ఏదో రకంగా భయపెట్టి చేసి వాళ్ళ దాటి తీసుకొని ఇక ఆపోజిషన్ లేకుండా చేసి మాట్లాడకుండా చేసాడు. కాబట్టి అప్పుడు మా వాళ్ళు కూడా ఏంటంటే చాలా కష్టపడ్డారు. కానీ కొంచెం అందరు వెళ్ళిపోయినా కూడా మీరు పార్టీ కోసం నిలబడ్డారు. షేర్లింగంపల్లిలో గట్టిగా ఫైట్ చేయడం అనేది జరిగింది. పార్టీ జెండా ఎగరేసిండ్రు. సో ఈసారి కూడా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మీరు అదే పెద్దరికం తీసుకొని గెలిపిస్తారని నమ్మకం మీకుందా? 100%. ఈసారి 99% కాంగ్రెస్ కార్పొరేటర్లే ఎన్నికైతారు. కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. మేయర్ కూడా కాంగ్రెస్, దానికి తిరిగే లేదు. పక్క షేర్లింగంపల్లిలో 10 ఉంటాయా, 12 ఉంటాయా, 14 ఉంటుందా, 1-2 సీట్లు ఏదన్నా తప్పితే 90% సీట్లు జయపాలన్ ఒక 5 సీట్లను గెలిపించగలుగుతారా? 100%. మొత్తం షేర్లింగంపల్లిలో నేను మా సరస్సుల వీళ్ళందరూ మా నాయకులందరూ ఏకతటి మీద వచ్చేసి మొత్తం ఉన్న 10 సీట్లు కానీ 12 కానీ 14 కానీ ఎన్ని సీట్లు అయితే అన్ని సీట్లు 1-2 ఇడవకుండా మేము గెలిపించుకునే ప్రయత్నం. ఇప్పుడు హైదరాబాద్ లో మనకి హైదరాబాద్ అంటే కేటీఆర్ అంటే హైదరాబాద్ అని చెప్పి చెప్పుకుంటారు. కానీ మరి అట్లాంటిది కేటీఆర్ బ్రాండ్ ని దెబ్బతీసి అంటుందా? ఇక వాళ్ళు ఏమనుకుంటారు, హైదరాబాద్ అంటే కేసీఆర్ అంటే హైదరాబాద్, తెలంగాణ అంటే కేసీఆర్, తెలంగాణ అంటే కేసీఆర్ అని చెప్పుకుని తప్పితే చేసేది ఏముండదు. రేపు పొద్దున మన జూబ్లీహిల్స్ ఎన్నికలు వస్తున్నాయి కదా, రేపు గెలిపించుకొని సంగతి ఏదో తెలుస్తుంది. అంత కాన్ఫిడెన్స్ ఉన్నారు అయితే? 100% నమ్మకం ఉంది. మా పార్టీ 100% మంచి మెజారిటీతో గెలుస్తుంది. అంటే ఏముందని అంతగానమ్మా? ఇప్పుడు అభివృద్ధి ఏం లేదంటుర్రు, రూపాయి లేదంటుర్రు, ఎట్లా గెలుస్తారు? ఇంతకుముందు ఎవరు ఉన్నారు ఆడ ఎమ్మెల్యే కానీ మంత్రులు కానీ బీఆర్ఎస్ మరి వాళ్ళు అభివృద్ధి చేయలేదు కదా. చేసిండ్రు కదా, ఏడ చేసిండ్రు కాబట్టి వాళ్ళని గవర్నమెంట్ భూములు ఎవరు అమ్మకం కూడా తప్పితే ఏం చేసిండ్రు వాళ్ళు. గ్రేటర్లు అని ఎక్కడైనా చూడండి ఉన్న ఎమ్మెల్యేలు సిటీలో ఎమ్మెల్యే అంతే గవర్నమెంట్ భూమి ఎక్కడుంది, డెవలప్మెంట్ చూస్తలేరు. ఆడ గవర్నమెంట్ భూమి ఏడుంది, ఎన్ని గదాలు ఉన్నది, ఎన్ని ఎకరాలు ఉన్నది చూస్తున్నారు. కానీ ప్రజలకు పని చేద్దాము, గరీబోళ్ళకి ఏదన్నా చేద్దాము. గరీబోళ్ళకి ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిందే తప్పితే ఈ ఒక గజం జాగా కూడా ఎక్కడ ఇచ్చింది లేదు. ఎక్కడ ఇచ్చింది చెప్పండి? తెలంగాణలో మన ఏది సిటీలో కానీ గ్రేటర్లో కానీ ఏడన్నా 100 గజాలు ఒక గరీబానికి ఇచ్చింది పాపాన వాళ్ళే. వాళ్ళు ఏమి ఇచ్చినా కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిందే తప్పితే వాళ్ళు ఇచ్చింది ఏం లేదు. ఆనాడు జనార్దన్ రెడ్డి ఇచ్చిండు, రాజశేఖర రెడ్డి ఇచ్చిండు. ఈనాడు మళ్ళీ తర్వాత రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అవి అన్నిటికీ పట్టా సర్టిఫికెట్లు ఇస్తున్నాం, ఇందిరా మిల్లు కట్టాలని ప్లాన్ చేస్తున్నారు మా మంత్రులు కానీ, మా ఎమ్మెల్యేలు కానీ, మా ముఖ్యమంత్రి కానీ. ఆ జనాలకు
ఉపయోగ పనులే కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. సరే అని ఇప్పుడు ఒక బీసీ నేతగా నిజంగా ఈ ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ లో బీసీలకు న్యాయం జరుగుతుంది అని 100% జరుగుతుంది. నమ్మకం ఉందా? నమ్మకం చేశారా మీరు? 100%. ఏంటంటే రేపు గ్రేటర్ ఎన్నికల్లో కూడా రిజర్వేషన్ ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి చేస్తాడు. ఎవరికి ఏ కులానికి కూడా లోతు కాకుండా అన్ని కులాలకు కూడా సమన్వయంగా చేసి వాళ్ళకి అందరు సీట్లు ఇచ్చి ఎవరికి కూడా బాధపడకుండా ఇబ్బంది పడకుండా చూస్తాడు. సో జయపాలన్ ఓన్లీ కార్పొరేషన్ చైర్మన్ అని మిగిలిపోతాడా? రేపు నాటికి ఏమన్నా పై స్థాయిలో చూడొచ్చా అన్న? ఇక అది మా నాయకుడిని ఆయన ఇష్టం. మాకేందంటే మేము పార్టీలా కట్టుబడి ఉంటాం, పార్టీకి పనిచేస్తాం. పార్టీకి నాకు ముందు ఇంకొక పదవి ఇచ్చినా సంతోషపడదు, ఇవ్వకపోయినా ఇంకెక్కువ సంతోషపడదు. ఎందుకన్నా ఎవరైనా పదవి సంతోషిస్తారు కానీ ఎక్కువ సంతోషించుడు అంతే కదా. ఇక్కడ ఏంటంటే పార్టీ ఇప్పుడు ఇయ్యలేదు అని ఏమో బాధపడేది లేదు, ఇచ్చిండని సంతోషపడేది లేదు. ఏదైనా మన నాయకుడు. ఎందుకని అంత ఇష్టం రేవంత్ రెడ్డి గారు? రేవంత్ రెడ్డి గారిలో క్యారెక్టర్ ఉన్నది, ఒక పట్టుదల ఉన్నది, ఒక నాయకత్వం నడిపించే శక్తి, సమర్థమైన పాలన చేయాలనేది ఆయన పట్టుదల ఉన్నది. కింది స్థాయి నుంచి ఆయన పైకి వచ్చిండు. కింది స్థాయిలో ఏమున్నది ఎట్లా అనేది కూడా ఆయనకు బాగా అవగాహన ఉన్నది. ఈయన వెనకకి వెళ్ళి ఈయన వచ్చినట్టు మన లండన్కి వెళ్ళి వచ్చి ధనుమాని ఎమ్మెల్యే మంత్రి అయినట్టు కాదు కదా ఆయన. ఇక్కడ నుంచి అక్కడ దాకా వచ్చిండు ఆయన. అంతే మరిగా ఈయనలాగేమి వెనకకి వెళ్ళి కాపీ కొట్టి రాలేదు కదా, ఈయన డైరెక్ట్ జనాలలోకి వెళ్ళి వచ్చిన మనిషి. సో మంచి ప్రజల కష్టాలు తెలుసు అంట. ప్రజల కష్టమైన సుఖమైంది తెలుసు. మరి 6 గ్యారెంటీలు ఎప్పుడు ఇస్తారే? 6 గ్యారెంటీలు ఇస్తూనే ఉన్నాం కదా. ఈ 4500 ఏడున్నాయి, స్కూటీలు ఏడున్నాయి, తులం బంగారాలు ఏడున్నాయి, 4000 రూపాయలు ముసలవ్వలకు పెన్షన్. నువ్వు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి పోయినావు. ఆ లక్షల కోట్ల రూపాయలు దానికి ఇంట్రెస్ట్ తో సహా ఆయన ఒక్కొక్కటికి మూమెంట్ చేసుకుంటూ వస్తుండే. ఇలా రైతు బంధు చేస్తుంటాయి. రైతు బంధుని ఎవరికి వేసావండి? నీ చుట్టాలకి వేసిన 100 ఎకరాలు ఉన్న వాళ్ళకు, ఆడ గుట్టలకు చెట్లకు దాంట్లో ఉన్న వాళ్ళకి వేస్తే కాదు కదా. నిజమైన రైతుకి వేస్తాడు మా నాయకుడు. నిజమైన వ్యవసాయం చేసేవాడు, గరీబ్ వాడు వ్యవసాయం చేస్తుండా, ఆడ పొలం చేస్తుండా లేదా అవన్నీ చూసుకుంటా ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అందుతున్నది. ఇవాళ చూడు చేస్తుంటే కూడా ఏది ఫర్టిలైజర్ లేదు, మందులు లేవంటారు. ఈ స్టాక్ వాడి ఉన్నది గోదాములలో. మరి ఎందుకు ఏం బాధ? ఇప్పుడు వాళ్ళు వ్యవసాయం చేయడం వాళ్ళు వస్తూ తీసుకుపోతున్నారు, నడిపిస్తూనే ఉన్నారు. ఆనాటి రోజులు తెచ్చినట్ట కదా, మళ్ళీ అదే జిరాక్స్ ఆడబెట్టేసి, చెప్పులు వరుస లైన్ లో పెట్టేసి, ఎరువులు దొరకక రైతులు ఇవన్నీ ఇలా మాయ మాటలు తప్పితే ఏం లేదు. ఇదనుకుంటే ఇప్పుడు రైతులకు ఏదో అన్యాయం జరిగితే ఎక్కడ దిగితే అక్కడ రోడ్లు పట్టి రారా? మరి ఖచ్చితంగా ఎక్కడైనా కనబడుతుందా నీకు? రైతు సంతోషంగా ఉన్నది. రైతు ఏం లేదు, వీళ్ళేదో డబ్బా కొడుతున్నారు. ఏది తప్పితే అది మీరు ఏదో డబ్బా కొట్టినా మీ దగ్గర మీ జనాలు మీ వైపు వచ్చే ప్రసక్తే లేదు. ఇక మీరు మర్చిపోండి. కాంగ్రెస్ వైపే వస్తారంటారు. కాంగ్రెస్ వైపే వస్తారంటారు. 100% కాంగ్రెస్ వైపు అంటారు. కాంగ్రెస్ ని ఇంకా మొన్న దానికంటే ఇంకా ఎక్కువ మెజారిటీతో కూడా కాంగ్రెస్ గెలిపించుకుంటారు. రేవంత్ రెడ్డి గారు అన్నట్టు 100 సీట్లు వస్తాయంటారా? 100కు 100 తెస్తాడు. 100 అంటే ఇంకా 2 ఎక్కువనే తెస్తాడు కానీ తక్కువ మంది తీసుకోడు. చాలా పెద్ద కళలే అంటున్నానా? కళలు కాదు, ఉన్న మాత్రం చెప్తున్నాము. 100 అన్నాడు కదా, 100 2 ఎక్కువనే తెస్తాడు కానీ ఒక్కడు తక్కువ అంటే కూడా మా నాయకుడు ఒప్పుకోడు. ఆ పట్టుదల ఆ శక్తి ఆయన దగ్గర. నమ్ముతున్నారు అయితే మీరు? 100% నమ్మేది చేస్తున్నాడు. నీకు నమ్మేది కాదు, మాటలు మంచి కాదు, చేతలు మంచి. జిహెచ్ఎంసీలో ఓడిపోయింది అనుకోను ఒక మాట, రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓడిపోయింది అనుకో, మరి ఏం చేస్తారు? జిహెచ్ఎంసీలా ఓడిపోతుందా అని కళలు కూడా మర్చిపోమని చెప్పాలి వాళ్ళకు. ఇక ఏం అలా ఇటం అనుకొని అడిగిన నలుగురి కిరాయి గుండెలను తీసుకొని దులా అంటే కాదు. నీకు మీరేమైనా వచ్చి దౌర్జన్యాలు చేస్తున్నారు. ఎవరైనా మాట్లాడుతుంటే వాళ్ళని అటువేళ లేడీస్కు పాపం అమ్మాయిలకు పెట్టేసి తిట్టిపిస్తున్నారు. అది ఏంటండి? 10 ఏళ్ళు నువ్వు రాజ్యం వెళ్తుంటే 10 ఏళ్ళని మా కాంగ్రెస్లో ఎవరు తిట్టలేదే. ఎవరు కూడా మైకుల మరి ఏది నీ ప్రెస్ ముందులో వచ్చేసి అటువేళగా తిట్టలేదే. ఎక్కడ తిట్టితే తిట్టుడే. ముఖ్యమంత్రిని తిట్టుడు, ఎమ్మెల్యేని తిట్టుడు, ఏంది అది ఎంపీలని తిట్టుడు, అదేంది?
సరే అన్న, మీ షేర్లింగంపల్లి ఎమ్మెల్యే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చింది కదా, అంటే ఇప్పుడు పాత కాంగ్రెస్ కొత్త కాంగ్రెస్ అన్నట్టు కొన్ని చోట్ల నడుస్తున్నాయి, అట్లా షేర్లింగంపల్లిలో కూడా ఏమన్నా ఉందా? ఇక ఒకటి కొంత పర్సెంట్ ఏంటంటే ఆయన మొన్న వచ్చిండు, దీంట్లోకి వచ్చిండు కాబట్టి వచ్చినప్పుడు కొంచెం జర బాధాకరంగా ఉంటే ఆ తర్వాత మా నాయకులంతా పిలిపించేసి అందరిని కూర్చోబెట్టేసి అందరూ కష్టపట్టుగా పని చేసుకోండి, రేపు ఎవరికి వచ్చేసినా అందరూ కష్టపడి పని చేయాలి, ఆయనకు వస్తుంది ఈయనకు వస్తుంది అని కాదు, ఎవరికి వచ్చినా కాంగ్రెస్ పార్టీ జెండా నిలబెట్టండి అని చెప్పారు. అదే మంచిగానే ఉంటారా సన్నిహితంగానే? అదేం లేదు, మంచిగా కలిసి మంచిగా ఉన్నాం. ఓకే, ఏం గొడవలు ఏం లేవు, ఎడమోహాలు పెడమోహాలు ఇక చెప్పుకుంటారు కానీ అటువంటి. ఇక రాజశేఖర రెడ్డి గారిది జయంతి ఉండే, అన్ని అందరం వచ్చినాము, మూమెంట్ చేస్తున్నాం, కార్పొరేటర్లు వచ్చారు, పాత వాళ్ళు కొత్త వాళ్ళు అందరు వచ్చారు, ఆయన ప్రోగ్రామ్ చేసినాం వచ్చేసినాం, బోనాలు పండుకున్నది వాళ్ళు వస్తారు, అందరం మేము అందరం కలిసే చేస్తాం. సరే, బీసీలకు ఏ విధంగా న్యాయం చేస్తాం మీరు కార్పొరేషన్ చైర్మన్? బీసీలకు న్యాయం ఏంటంటే 42% ఏదైతే ఉన్నదో గ్రేటర్లు కూడా 42% ఖచ్చితంగా న్యాయం చేస్తాడు పక్క. ఈయన ఏంటంటే అంటే ఇప్పుడు మరి రేపు కార్పొరేషన్ లో నిధులు కావాలి, అన్ని కావాలి, మరి రేవంత్ రెడ్డి గారి దగ్గర కొట్లాడి నిధులు తీసుకుంటారా? ఇంత మెత్తగా ఉంటే కష్టమేమనే. మెత్తగా ఎందుకు ఉంటామండి, ఇప్పుడు లోటు బడ్జెట్ ఉంది, అలా కనపడుతుంది, చూస్తున్నారు, అన్ని చేస్తున్నప్పుడు ముఖ్యమంత్రి గారు ఎంతో కష్టపడుతుండ్రు, మరి ఏదో బయటికి వెళ్ళి ఇండస్ట్రీని తీసుకొచ్చేసి ఫ్యాక్టరీలు పెట్టి ఉద్యోగాలు చేద్దామని వీళ్ళు కాలడం పెడుతున్నారు. మరి ఆయన వీళ్ళు చెయ్యరు, ఆయన చేయడానికి కాలడం పెడుతున్నారు, పబ్లిక్ రెచ్చగొడుతున్నారు. ఎట్లా రెచ్చగొడితే వాళ్ళకి ఏం తెలుస్తుంది? ఇక చుట్టుపక్కల ఇండస్ట్రీలు వచ్చినాయని కూడా ఒక పెద్ద ఇండస్ట్రీలు వచ్చింది అనుకోండి, ఒక 100 మందికి ఉపాధి కలుగుతుంది కదా, వాళ్ళ భార్య పిల్లలు సంతోషంగా ఉంటారు, చదివించుకుంటారు, ఉద్యోగాలు చేస్తారు. నేనేమంటున్నా, రేపు మీ కార్పొరేషన్ చైర్మన్ లా డబ్బులు లేవు అంటుండ్రు, రేవంత్ రెడ్డి గారితో కొట్లాడి డబ్బులు తీసుకుంటారా అంటున్నా? 100% రేపు ఇప్పుడు నిన్న దాకా కార్పొరేషన్ మాది లేదు, ఈ మధ్యలోనే మేడం గారు మా పార్టీలోకి వచ్చారు కాబట్టి అక్కడక్కడ చదువుతున్నారు. మరి మా పార్టీ రూలింగ్ లేనప్పుడు గ్రేటర్లో మేమేం చేస్తాం చెప్పండి? ఈ రోజు కాంగ్రెస్ పార్టీ రూలింగ్ వచ్చిన తర్వాత గ్రేటర్లో ప్రతి కార్పొరేటర్ కానీ ప్రతి చైర్మన్ కానీ మాకు నిధులు కావాలని అడిగి మా ముఖ్యమంత్రిని అడిగితే 100% ఆయన ఇస్తాడు. 100% తెచ్చుకుంటారు, 100% కొట్లాడతాం, తెచ్చుకుంటాం. మళ్ళీ ఇంత మెత్తగా ఉంటే కష్టమేమో. మెత్తగా ఏం లేదు, ఎవరు మెత్తగా లేరు. ఇప్పుడు ఏంటంటే 10 ఏళ్ల పాలనలో అన్యాయం జరిగింది కాబట్టి అంత లోటు పరిస్థితికి వస్తున్నామే, మా ముఖ్యమంత్రి కష్టపడుతుండు, మేము కూడా సైలెంట్గా ఉంటున్నాం అంతేగాని. మరి అలా ఆయన ఎంతో ఇంతకుముందు చూడండి, 10 ఏళ్ళ తర్వాత 10 ఏళ్ళకు ముందు ఎంప్లాయీస్కి ఎప్పుడు ఇస్తున్నాడు జీతాలు? 5వ తారీఖు 6వ తారీఖు. మరి ఈ రోజు ఎప్పుడు ఇస్తున్నాడు? 1వ తారీఖు అంటుండు. ఒక్కటికి 100% ఇచ్చేస్తున్నాడు. మరి అది ఘనత ఎవరిది? కాంగ్రెస్ పార్టీది, రేవంత్ రెడ్డి గారిది ఘనత. నువ్వు పోలీసు వాళ్ళని పెట్టేసి నువ్వు రోడ్డు మీద మోటార్ సైకిల్ కార్లు ఆపి వసూలు చేసుకుని 18 జీతాలు తీసుకుని చెప్పిన రోజులు ఉన్నాయి బీఆర్ఎస్ పార్టీలో. మా పార్టీలో అట్లా లేదే. రేవంత్ వాళ్ళకి కానీ, మున్సిపల్ వాళ్ళకి కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఆల్ డిపార్ట్మెంట్ కూడా ఫస్ట్ నాడు జీతం ఇస్తున్నాడు. ఓకే అన్న, చూద్దాం మరి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో వస్తా, అప్పుడు ఎన్ని సీట్లు గెలిపించుకుంటారు ఏందనేది అప్పుడు డెఫినెట్ గా మాట్లాడదామన్నా. అండ్ థ్యాంక్ యూ అన్న. సో బీసీలకు న్యాయం జరిపియాలి అని కోరుకుంటున్నాం. బీసీలకు 100% మా పార్టీ న్యాయం చేస్తుంది, మా నాయకుడు న్యాయం చేస్తాడు. బీసీలు 101% కాంగ్రెస్ వైపు ఉన్నారు. ఇవాళ ఎంత లట్కీలు పెట్టినా వాళ్ళు ఎవరు వచ్చేటోళ్ళు లేరు. ఇక ఎవరి ఏంటంటే రేపు గేటర్ ఎన్నికలు అయిపోతే ఇక మళ్ళీ మీరు ఈయనేమో లండన్ పోవాలి, ఆయనేమో పామోదలో పడాలి. ఇక హరీష్ రావు ఏమో అక్కడ పోతాడు ఢిల్లీ, ఏది ఢిల్లీ వెళ్ళిపోతాడు ఇక అంతే. ఇక సంతోష్ రావు అయితే ఎప్పుడూ వెళ్ళిపోయినట్టున్నాడు. ఇక ఇప్పుడు 4 పైగలు కార్లు, 4 ఎవరు ఉన్నారండి? కవిత ఉండే, హరీష్ రావు ఉండే, సంతోష్ రావు ఉండే, కేటీఆర్ ఉండే. ఈ 4 పైగలు 4, ఇద్దరు, ఒక కొడుకు బిడ్డ, ఒక సడకుని కొడుకు, ఒక అల్లుడు. ఈయన హిస్టరీకి తిప్పుతున్నాడు ఎవరు?
ఎవరు? కేసీఆర్ గారు. కేసీఆర్. మరి ఇప్పుడు బండి పోయి సగం పోయి అవసరం అనుకుంటది. ఇక బయట వెనక తిరిగి చూస్తాడు, మళ్ళీ వచ్చి చూస్తాడు. ఓకే అన్న, చూద్దాం అన్న, ఇంత కాన్ఫిడెన్స్ ఉన్నారు, మరి చూద్దాం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది జయపాల్ గారితో స్పెషల్ చిట్ చాట్. మరొక మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.